కూటమి ప్రభుత్వం నియమించిన టీటీడీ పాలక మండలి ఇవాళ తొలి సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు. 9 మార్పుల్ని ఇవాళ డిబేట్ చేశారు. అందులో నెంబర్ 1, శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తున్నారు. ఆ పథకాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. నెంబర్ 2, సర్వదర్శనం భక్తులకు కేవలం 2 నుంచి 3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా ఒక సిస్టమ్ని తీసుకురాదలుచుకుంటున్నారు. నెంబర్ 3, టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు ఇక చెక్ పడబోతోంది. ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. నెంబర్ 4, శారదా పీఠానికి ఇచ్చిన ఆ ప్లేస్, లీజు కోసం ఇచ్చిన ఆ ప్లేస్ని, ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. నెంబర్ 5, లడ్డూకు వాడే నెయ్యి నాణ్యత పెంచాలి, దాని మీద దృష్టి పెట్టమని చెప్పారు. నెంబర్ 6, తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం నిషేధం. ఇక నుంచి భగవంతుడి గురించే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విషయాలు, రాజకీయమైన విషయాలు. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మాట్లాడకూడదు అని. నెంబర్ 7, తిరుమలలో అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టుకోకూడదు, దేవుడి పేర్లే ఉండాలి కానీ వాళ్ళ సొంత పేర్లు పెట్టకూడదని చెప్పారు. నెక్స్ట్ 8, తిరుపతి ఫ్లైఓవర్కు గరుడ వారధి పేరు పునరుద్ధరిస్తున్నారు. గతంలో ఉంది, ఇప్పుడు దాన్ని రెన్యూ చేస్తున్నారు. ఇక తిరుమలలో టూరిజం దర్శన ప్యాకేజీలు రద్దు అంటూ కూడా 9వ చేంజ్ని తీసుకున్నారు. సో శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ని ప్రధాన ఖాతాకే అనుసంధానం చేయాలని చెప్పేసి టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక తిరుమలలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంటూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అన్ని నిబంధనలను ఉల్లంఘించి శారదా పీఠం నిర్మాణాలు చేపట్టింది అని టీటీడీ స్పష్టం చేసింది. ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దానికి సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణులని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు శారదా పీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100కి 100 ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. ఇక టీటీడీలో అన్యమత సిబ్బంది ఉన్నారని ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వారి విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ. తిరుమలలోని అన్యమత ఉద్యోగులకు వీలైతే వీఆర్ఎస్ లేదంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తామంటోంది టీటీడీ. ఆ విషయంపై ఏమన్నారో చూద్దాం. అన్యమతస్తులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి వీఆర్ఎస్ అయితే వీఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇది చాలా సంచలన నిర్ణయం. సో ఇట్లా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు టూరిజం పేరుతోటి దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ టికెట్లను నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమల అంటే టూరిజం ప్రాంతం కాదు, ఇదొక ఆధ్యాత్మిక కేంద్రం. అందుకే టూరిజం ప్యాకేజీలను రద్దు చేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. ఈ టూరిజం కింద సుమారు 4,000 టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు. అది బాగా మిస్యూజ్ అవుతుంది. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక దెర్ ఇస్ నో టూరిజం. ఇది టూరిజం సెంటర్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటర్. మనకు అవసరం లేదు. చాలా మిస్యూజ్ జరుగుతుంది. దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. అది నిజమని తేలింది. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. మిగిలిన కొన్ని విషయాలు ఈవో గారు మాట్లాడతారు. ఆల్ టూరిజం స్టాప్. There is no tourism. Only pilgrims.